మంజాల స్టూడెంట్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ జగన్ ఒక పవర్ స్టారా? ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయ నాయకుడు, జస్ట్ రాజకీయ నాయకుడు అంతే అతను. అంటే క్రౌడ్ పుల్లర్స్ అని ఉంటారు. సాధారణంగా సినిమా నటులు వస్తే జనాలు డబ్బులు ఇవ్వకుండానే, అంటే ఎవరు డబ్బులు ఆశ చూపించకుండానే బిర్యానీ ప్యాకెట్లు, మందు ఇవే చూపించకుండానే జనాలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్తారు. వాళ్ళని క్రౌడ్ పుల్లర్స్ అంటారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మనం ఆ పార్టీ వాళ్ళు పైసా ఖర్చు పెట్టకుండా జనాలే లక్షలాది మంది ఎగబడతారు. అలాగే ఒక మహేష్ బాబు వచ్చినా, ఒక జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, ఒక ప్రభాస్ వచ్చినా, ఎవరైనా సినిమా యాక్టర్లు, ఒక బన్నీ వచ్చినా, ఎవరు వచ్చినా సరే ప్రజల్ని మీరు రండి, ఇక్కడ మీటింగ్ ఉంది, మీకు బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, మేము డబ్బులు ఇస్తాం, మనిషికింత ఇస్తాం, మగవాళ్ళైతే కొద్దిగా మందు కూడా ఏర్పాటు చేస్తాం అని రాజకీయ పార్టీలు చెప్పకుండానే వాళ్ళంతట వాళ్ళు వేలాది లక్షలాది మందిగా వస్తారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారు ఎలాగుంటారు, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని చూడడం కోసం తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్లో దాసనారాయణ గారు ఎన్టీ రామారావు ఇల్లు పక్క పక్కన ఉండేవి. ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని టీ నగర్లో, మెడ్రాస్ టీ నగర్లో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని సాక్షాత్తు వెంకటరమూర్తిగా భావించి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి పూజలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే దేవుడింట్లో ఆయన చిత్రపటాన్ని ఒక కృష్ణుడు గెటప్లోనో, వెంకటరమూర్తి గెటప్లోనో ఆయన చిత్రపటాన్ని కూడా పెట్టి పూజ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో శోభన్ బాబు గారు కూడా ఒకరు. శోభన్ బాబు గారు పూజా గదిలో ఎన్టీ రామారావు గారు చిత్రపటం ఉండేది. అంటే ఒక దైవాంశ సంభూతుడిగా, సాక్షాత్ దేవుడిగానే భావించేవారు. ఈ కల్చర్ అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. అంటే సినిమా నటుల్ని వాళ్ళు దైవంగా భావిస్తారు, చాలా క్రేజీగా భావిస్తారు వాళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో. కాబట్టి ఇలా జనాలు వేలాది మంది, లక్షలాది మంది సినిమా యాక్టర్లు వస్తే రావటం సహజం. సాధారణ రాజకీయ పార్టీలో ఏమవుతుందంటే, అది ఏ పార్టీ అయినా సరే, ఆ నాయకుడు ఒక మీటింగ్ పెడితే చాలామంది ప్రజల్ని, అంటే అందరినీ కాదు, కొంతమంది వాళ్ళ అభిమానులు వెళ్తారు అక్కడికి. కొంతమందికి మాత్రం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, మందు ఏర్పాటు చేయాలి. అవన్నీ సహజమే, తెలిసింది. ఇదంతా కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఒక సినిమా స్టార్ వచ్చినట్లయితే, ఒక మహేష్ బాబు వచ్చినా, ఒక పవన్ కళ్యాణ్ వచ్చినా, లేదు ఒక ప్రభాస్ వచ్చినా, ఎన్టీఆర్ వచ్చినా, బన్నీ వచ్చినా, ఎవరు నాగార్జున వచ్చినా, చిరంజీవి గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే జనాలు వాళ్ళంతట వాళ్ళుగా వెళ్ళిపోతారు తప్ప ఎవరు పిలక్కర్లేదు. బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, మందు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వకుండానే వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని క్రౌడ్ పుల్లర్స్ అంటారు. ఈ నిజం తెలుసు కాబట్టే మోడీ గారు సినిమా యాక్టర్లని ఎక్కువగా తన దగ్గర పిలిపించుకోవడం, లేదా తనో లేదా అమిత్ షా వెళ్ళి వాళ్ళతో సంప్రదింపు జరపడం మనం చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు అమిత్ షా గారు. అలా సహజం, అదంతా కూడా రాజకీయాల్లో అవన్నీ కామన్. దాన్ని మనం చెడు అనడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తే కొన్ని వేల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి, సో కాల్డ్ సూపర్ స్టార్స్ని వాళ్ళు చెప్పి పలానా పార్టీ కోటి అంటే కొన్ని వేల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు త్రూఅవుట్ స్టేట్లో. అది నేషనల్ లెవెల్‌లో అయితే ఒక షారుఖ్ ఖాన్ గారో, లేదంటే ఒక అమీర్ ఖాన్ గారో, సల్మాన్ ఖాన్ గారో, లేదంటే అమితాబ్ బచ్చన్ గారో ఎవరైనా చెప్తే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. అది సహజం అది. అందుకే మోడీ గారు ఎప్పుడు కూడా సినిమా యాక్టర్లు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంది. ఆయనకి తెలివి ఉంది ఆయనకి. ఎలా ఉపయోగించుకోవాలి వీళ్ళని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు వల్లభనేని వంశీని పరామర్శించడానికి ములాఖత్ తీసుకున్నారు ఆయన జగను. ఆయన పరామర్శించడానికి విజయవాడ వస్తే జనాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇది రాజకీయ మీటింగ్ కాదు, కానీ జనం వచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా డౌట్ రావచ్చు, ఏమో అక్కడ పేరు నాని ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు,
వీళ్ళు జనాన్ని రప్పించారమని. ఒక్క విషయం చెప్తాను చూడండి. మనసు పూర్తిగా హార్ట్‌ఫుల్‌గా ఒక నాయకుడిని, ఒక సినిమా యాక్టర్‌ని ఎవరినైనా మనం చూడడానికెళ్ళినప్పుడు, మనలో మనకే తెలియకుండా ఒక ఉత్సాహం వచ్చి కేకలేస్తాం. ఒక అంటే ఆహ్, జగనన్న లేదా పవన్ అన్న లేదా చంద్రబాబు నాయుడు ఇలా ఇలాగ కేకలేస్తారంట ఆ కార్యకర్తలు. ఆళ్ళ ఉత్సాహం వస్తదది. అది సర్వసాధారణం జరుగుతదది. మనకు తెలియకుండానే ఆ ఉత్సాహాన్ని చూడగానే వచ్చేస్తది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను గూడా అది చూసాను. అక్కినేని నాగేశ్వరరావు గారు 'ప్రేమగానం' షూటింగ్‌కి అశోక్ బంగ్లాకి వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడగానే నేను తట్టుకోలేక, "గురు నేను మీ అభిమానిని" అన్నా. అంటే వెన్ ఐ వాస్ స్టడీయింగ్ సెవెంత్ క్లాస్ మీరు నమ్మరు. నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వస్తే నేను నాగేశ్వరరావు గారి అభిమానిని బాగాను. పిచ్చి నాగేశ్వరరావు గారంటే. అప్పుడు ప్రేమాభిషేకం విడుదల అయిన తర్వాత ప్రేమకానికొచ్చింది. ఆయన శ్రీదేవి గారిని పట్టుకొని ఈ జనం కోసం ఆ జీపెక్కి అందరికీ అభివాదం చేస్తూ తిరుగుతున్నారు అశోక్ బంగ్లా దగ్గర. అప్పుడు నేను ఉత్సాహం తట్టుకోలేక "గురు నేను మీ అభిమానినే" అనేసరికి నాగేశ్వరరావు కళ్ళు ఇలాగ ఎగరేసి ఇలాగ అనేసరికి ఎంత సంతోషం వేసిందంటే అసలు నాగేశ్వరరావు గారి కేక వినబడుతుందో లేదో తెలీదు. చాలా గోల గోలగా ఉందక్కడ. కానీ ఆయన విన్నారు. విని ఇలా కళ్ళు ఎగరేసి ఆయన మేనరిజం ఉంటది కదా! కళ్ళు ఎగరేస్తారు. అలాగ ఎగరేసి అనేసరికి నా జీవితంలో ఎప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. నాగేశ్వరరావు గారు నా కేక విన్నారు. నాగేశ్వరరావు ఇలా కనురెప్పలు ఎగరేశారు. కనుబొమ్మలు ఎగరేశారు అన్నది. అంటే ఒక అభిమాన నాయకుడిని చూసినప్పుడు, అభిమాన కథానాయకుడిని, సినిమా యాక్టర్‌ని చూసినప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఒక ఎంథూసియాజం అనేది ఒకటొస్తది. మనలోంచి మనకు ఒక కేక వస్తది. ఎందుకంటే జగన్ ఈరోజు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంటే వెనకతల సీఎం, సీఎం, సీఎం ఒక హోరు, ఒక సముద్ర హోర్ అంటారు చూసారా? ఒక సునామీ వచ్చినప్పుడు వచ్చే గోల అది కనబడింది. డబ్బులిచ్చి తీసుకొస్తే అది రాదు. అలాగే ఈరోజు ఒక పాప విజయవాడలో ఆ జగన్ చూడాలని ఆ తండ్రితో చెప్పి తండ్రి ఎత్తుకొని వచ్చాడక్కడికి. వస్తే అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఏడ్చుకొని జగన్ చూడాలి. జగన్‌ని అంటే జగన్ చూడాలంటే జగన్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి వెళ్ళలేకపోతున్నాన్న బాధతో అమ్మాయి పెట్టిన ఎక్స్‌ప్రెషను చాలా వైరల్ అయిపోయింది. ఒక చిన్న పాప. ఆ తర్వాత జగను చూడటం, అమ్మాయిని దగ్గరికి తీసుకురావటం, తీసుకొచ్చిన తర్వాత జగను అలవాటు ప్రకారం నుదుటి మీద ముద్దు పెడితే, తిరిగి అమ్మాయి ఇంతవరకు ఎవరు చేయనిది జగన్‌ని ఆప్యాయంగా నుదుటి మీద తిరిగి ముద్దు పెట్టింది. తర్వాత జగన్ సెల్ఫీ తీసుకొని పంపించాడు. అది వేరే సంగతి. ఈ ఇన్సిడెంట్ చాలా హృద్యంగా ఉంది. ఇంత అభిమానం ఉంటదా ఒక నాయకుడి మీద? చిన్న పిల్ల. ఆ పిల్లకేం తెలుసు ఈ రాజకీయాలు? కానీ అభిమానం అంటే అంత గొప్పగా ఉంటదా? నేనంటుందేంటంటే, నా టైటిల్‌లో దీంట్లో ఏం చెప్పారంటే, 'జగన్ పవర్ స్టారా? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకుడు' అన్నాను. ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకుడు. కానీ ఎంత క్రేజ్! పవర్ స్టార్‌లకి, మెగా స్టార్‌లకి, సూపర్ స్టార్‌లకి మించిన క్రేజు ఈరోజు విజయవాడలో మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బటన్ నొక్కడానికి వచ్చినప్పుడు జనాలు రావటం వేరు. అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయి వైసీపీ కకావికలం అయిపోతున్నటువంటి ఈ సమయంలో అరెస్టులు చేస్తారన్న భయానికి నాయకులే ఇంట్లో దాగున్న ఈ సమయంలో ఆ జనం హోరు పోలీసు వాళ్ళు బారికేడ్స్ పెట్టినా సరే ఆ బారికేడ్స్‌ని దాటుకుంటూ కొంతమంది స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళటం మనం ఈరోజు వీడియోలో చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే జగన్ అన్న వ్యక్తి ఎవరసలు? ఒక రాజకీయ నాయకుడు. రాజశేఖర రెడ్డి కుమారుడు మొదట రావడం. ఒక ఎంపీ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తరపున హైదరాబాద్‌లో ప్రచారం కూడా చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్ర అన్నాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. తర్వాత సొంతంగా ఒక పార్టీ పెట్టాడు. ఒక 60 ఎన్నో సీట్లు పొందాడు. ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అందులో నుంచి 23 మంది ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళిపోయాడు. ఒక ముగ్గురు ఎంపీలని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత 2019 ఎలక్షన్‌లో 153 సీట్లు గెలుచుకున్నాడు. తర్వాత మళ్ళీ 2024 వచ్చేసరికి మొత్తం కోల్పోయి కేవలం 11 సీట్లు మాత్రమే ఆయన మిగిలాయి. ఆయనతో కలుపుకొని.
ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉన్న ఒక నాయకుడిని జనం మర్చిపోతారు. ఇది మనం చూసాం. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగే టైంలో కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి లాంటి మెగాస్టారే ఊరు ఊరు తిరిగినా సరే జనాలు రాలేని పరిస్థితి మనం చూసాం. మరి ఈయన ఓడిపోయాడు. 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఏటి జనం? పోనీ జనాన్ని రప్పించారనుకుందాం గడి. ఓ క్షణం మనం జనాల్ని రప్పించారు. వైసీపీ వాళ్ళు రప్పించారు అని అనుకుంటలే. ఆ హోరేటి? ఆ గోలేటి? గుండె లోతుల్లోంచి వచ్చే అభిమానం గొంతులో ఒక స్వరంగా మారితే ఆ స్వరం పేరు హోరు. ఒక సముద్ర హోరులాగా వినపడ్డది ఈరోజు. నేను చూశాను, వీడియో చూశాను. నేను చాలా సోషల్ నెట్వర్క్ల్లో, యూట్యూబ్లో నేను చూశాను. ఏటి గోల? సీఎం అంటూ గోల పెడుతున్నారు. అది డబ్బులు ఇస్తే వచ్చే అభిమానాలు కావు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తెర మీద ఒక నటుడు నటిస్తే వెనకతల డైరెక్టర్లు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, ఫైట్స్ మ్యాన్ ఉంటారు, అలాగే డ్యాన్స్ డైరెక్టర్లు ఉంటారు, మాటలు రాసిన ఉంటారు, కథ రాసిన ఉంటారు, స్క్రీన్ ప్లే రాసిన ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, కెమెరామెన్ అసిస్టెంట్స్ ఉంటారు, రకరకాలుగా ఉండి వాళ్ళు మనం హీరోగా ప్రొజెక్ట్ చేస్తాం. కానీ నిజమైనటువంటి హీరోలు జనం గుండెల్లో ఉన్నవాళ్ళు నిజమైన హీరోలు. వీళ్ళు పవర్ స్టార్ల కంటే, మెగాస్టార్ల కంటే, సూపర్ స్టార్ల కంటే ఇంకంత ఎత్తున ఉన్నారు అని అనిపిస్తుంది. ఇది నేను జగన్ ఉద్దేశించి చెప్పటం లేదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రోజులు మహాత్మా గాంధీ చనిపోతే ఆయన అంత్యక్రియలకి ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, కన్న కొడుకు రాలేకపోయాడు. పక్కన పెడితే 10 లక్షల మంది జనాభా వచ్చారట. ఇదే ఒక వ్యక్తి అంతిమయాత్రకి హాజరైన సంఖ్య 10 లక్షల మంది ఆ రోజుల్లో. ఇంత సోషల్ నెట్వర్క్ లేదు, టీవీలు లేవు, లేదు, కేవలం రేడియో, 1-2 పత్రికలు ఒక రాష్ట్రానికి. అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఏదో ఉండేది, అంతమించి ఏది లేదు అటువంటి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అలా ప్రతి రాష్ట్రం 1-2 పత్రికలు ఉండేవి. అటువంటి సమయంలో మహాత్మా గాంధీ చనిపోయారంటే 10 లక్షల మంది వచ్చారు. ఆయన మెగాస్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు, ఏమీ కాదు. అంటే ఆయనతో జగన్ పోతున్న ఉద్దేశం కాదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజానాయకులు ఎవరైనా సరే, ప్రజల గుండెల్లో చెరగన ముద్ర వేసుకుంటే ఆ హోరు వేరు, ఆ జోరు వేరు, ఆ గోల వేరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసినా ఇంతమంది జనం వచ్చారు, మేడల మీద నిలబడి చూస్తున్నారు, రోడ్ల మీద నిలబడి చూస్తున్నారు, పోలీసులు అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలోకి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి రాజకీయ నాయకుడికి ఒక పాఠం కావాలంటాను నేను. రాజకీయ నాయకులు కూడా సూపర్ స్టార్ల కంటే, మెగాస్టార్ల కంటే, పవర్ స్టార్ల కంటే గొప్పవాళ్ళే. ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటే వాళ్ళు క్రౌడ్ పుల్లర్స్ అవుతారు. ముఖానికి రంగు వేసుకొని సినిమాలు నటించే వాళ్ళు ప్రజలు ఎలాగ అయితే హీరోలుగా భావిస్తారో, నిజ జీవితంలో హీరోగా భావించిన వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళని క్రౌడ్ పుల్లర్స్ అంటారు. అటువంటి క్రౌడ్ పుల్లర్స్లో జగన్ ఒకడు. భారతదేశ ప్రస్తుత రాజకీయ నాయకుల్లో జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ అంటే జనం. అయితే ఎందుకు ఓడిపోయాడు? మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, మీరు జగన్ అభిమాని కాబట్టి మీరు ఇలా చెప్తున్నారేమో అని కూడా మీరు అనుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, ఓడిపోవడానికి 1,15,00,000 కారణాలు ఉంటాయి. కానీ మర్చిపోలేని విషయం ఏంటంటే 40% ఆఫ్ ద ఓటింగ్ జగన్ పడింది. ఆ విషయం మర్చిపోకండి. అంటే 60% కూటమి ప్రభుత్వం పడితే 40% జగన్ పడ్డది. అక్కడ ఎంతమంది? 3 ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. వీళ్ళంతా కలిస్తే 60%, ఒక్కడే 40%. కాబట్టి జనంకి, అంటే జగన్కి జనంలో ఆదరణ తగ్గలేదు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఈరోజు విజయవాడ మీటింగే మనకు అర్థమవుతుంది కదా. ఇది నేను జగన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడే మాటలు కాదు. నేను చూసిన తర్వాత, నేను అన్ని వీడియోస్ పరిశీలించిన తర్వాత నేను చెప్తున్న మాట ఇది.
పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే అంతమంది జనం వచ్చారు జగన్ కోసం అంటే నిజంగా ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్ లైక్ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ఎలాగొస్తే జనం వస్తారో ఈరోజు జగన్ వస్తే అంత జనం వస్తున్నారు. పవర్ స్టార్ అంటే ఆయన సినిమా యాక్టర్, ఆటోమేటిక్ క్రేజ్ ఉంటుంది. అది పవర్ స్టారే కాదు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, మహేష్ బాబు వచ్చినా, ప్రభాస్ వచ్చినా, ఎవరు వచ్చినా జనం వచ్చేస్తారు సినిమా యాక్టర్ అనేసరికి. కానీ ఏ సినిమా యాక్టర్ కాకుండా పోనీ ఇతనేది ఆజానుబాహుడా అంటే కొద్దిగా పొట్టిగా ఉంటాడు. పోనీ మంచి బాడీ గట్టు ఉండి 10 మందిని ఆకట్టుకునే బాడీ అంటే అదేం కాదు. పోనీ మోడీలాగా మంచి మంచి డ్రెస్సులు వేస్తారంటే ఒక వైట్ షర్టు, కాకి ప్యాంటు, అంతకుమించి ఏముంటుంది ఆయన దగ్గర? షర్ట్ ఖరీదంతా ఇవన్నీ నేను మాట్లాడటం చూడడానికి వైట్ షర్ట్, కాకి ప్యాంట్. ఏ ఆడంబరాలకి కూడా పోడు. ఆడంబరాలు లేవు ఆ వ్యక్తిలో. చూడడానికి కామన్‌గానే ఉంటాడు. ఆ వ్యక్తిని చూడడానికి ఇంతమంది జనం ఎందుకు పరుగులు తీస్తున్నారు? అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిష్మా ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆ చరిష్మా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారికి చరిష్మా ఉంటుంది. ఇంకా ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మంచి చరిష్మా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన వస్తే ఒక సినిమా హీరోకి ఉన్నంత క్రేజ్ ఉండేది జవహర్లాల్ నెహ్రూ గారిని చూడడానికి. ఎందుకంటే ఆయన చరిష్మా ఆయనది. మంచి అందంగా ఉండేవాడు ఆయన. అది చూడడానికి వెళ్ళిపోయారు చాలామంది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నచ్చి వెళ్ళేవారు. వాళ్ళు వస్తే ఎవరు పిల్లక్కర్లేదు, జనం వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఎలాగైతే జనం వెళ్తారో, ఏ స్టార్డమ్ లేకపోయినా సరే జగన్ చూడడానికి అంత జనం వస్తున్నారంటే రియల్లీ హీజ్ గ్రేట్. ఎందుకంటే ఆయన జన హృదయంలో ఉండిపోయిన నేతగా ఆయన మిగిలిపోతాడని నా ప్రగాఢ నమ్మకం. ఈ అభి ఈ అభిప్రాయంతో ఎవరైనా వ్యతిరేకించవచ్చు కాదు. నా పర్స్పెక్టివ్‌లో నేను ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.